హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి అద్భుతమైన శుభవార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు అద్భుతమైన శుభవార్త అండి. ఇప్పుడు ఎక్కడి నుంచైనా పెన్షన్ అయితే అందుబాటు. పెన్షనర్ల కోసం మరొక మంచి మార్పు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తాజాగా తీసుకొచ్చిన కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ద్వారా పెన్షన్ సేవలను మరింత సౌకర్యవంతంగా అయితే మార్చింది. ఇప్పుడు పెన్షనర్లు దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా ఎక్కడి నుంచైనా తమ పెన్షన్ను సులభంగా పొందవచ్చు. ముఖ్యమైన మార్పులు కేంద్రీ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ఈపీఎఫ్ఓ దేశవ్యాప్తంగా ఉన్న 122 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ వ్యవస్థను అమలు చేసింది. ఇది డిసెంబర్ 2024 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. రెండవది 68 లక్షల మంది పెన్షనర్లకు ఈ ప్రయోజనం అన్నమాట. సుమారుగా ఒక 1570 కోట్ల పెన్షన్ పంపిణీకి ఇప్పటికే ఈ కొత్త వ్యవస్థ ద్వారా అయితే పంపిణీ చేయడం జరిగింది. దేశంలోని ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా పెన్షన్ ఉపసంహరించుకునే అంటే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించబడింది. సిపిపిఎస్ అమలుతో కలిగే ప్రయోజనాలు పెన్షనర్లు ఏ ప్రాంతం నుంచి, ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకు మార్పు లేదా ప్రదేశం మార్పు కొత్త పెన్షన్ వ్యవస్థలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓని ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. స్వగ్రామం వెళ్ళే వారికైతే ఉపయోగం అండి. పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్ళినప్పుడు పెన్షనర్లు తమ పెన్షన్ ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు. ప్రాథమిక ప్రయోగం ఫలితాలు మొదటి పైలట్ ప్రాజెక్ట్ అండి. 2022 అక్టోబర్‌లో కర్నూల్ మరియు జమ్మూ, శ్రీనగర్ ప్రాంతీయ కార్యాలయాల్లో నిర్వహించబడింది. సుమారుగా 50,000 మందికి పైగా పెన్షనర్లు 11 కోట్ల పంపిణీ అయితే జరిగింది. రెండో ప్రయోగం 2022 నవంబర్‌లో 24 ప్రాంతీయ కార్యాలయాల్లో నిర్వహించిన 9.3 లక్షల మందికి 213 కోట్లు పంపిణీ చేశారు. ఈ పద్ధతి ద్వారా పెన్షన్ సేవలలో మెరుగుదల 1995లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఈ కొత్త వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఇంతకుముందు డీసెంట్రలైజ్డ్ విధానం ఉండడంతో పెన్షనర్లు వారి బ్రాంచ్‌ను సందర్శించి ధృవీకరణ తీసుకోవాల్సి వచ్చేది. కొత్త సిపిపిఎస్ ద్వారా ధృవీకరణ అవసరం లేకుండా పెన్షన్ తక్షణం ఖాతాలో జమ అవుతుంది. ఇక సరళీకరణ ప్రయోజనాలు బ్రాంచ్ సందర్శనం అవసరం లేదు. పెన్షనర్లు ఇకపై బ్యాంకు శాఖలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వారి పెన్షన్ విడుదల తర్వాత స్వయంగా ఖాతాలో జమ అవుతుంది. రెండవది సౌకర్యవంతమైన సేవలు. పెన్షన్లను సమయానుసారం అందించే విధంగా అయితే పూర్తి ఆన్‌లైన్ మరియు సెంట్రలైజ్డ్ విధానం. కొత్తగా మార్పులు తెస్తూ అధిక బ్యాంకులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా పెన్షనర్లు విభజనను మరింత సులభతరం చేశారు. పెన్షనర్లకు ముఖ్యమైన మార్గదర్శకాలు తమ ప్రస్తుత బ్యాంకు వివరాలను మరియు పెన్షన్ చెల్లింపుల కోసం అవసరమైన వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీప ఈపీఎఫ్ఓ కార్యాలయం ద్వారా కొత్త వ్యవస్థ గురించి పూర్తి వివరాలు అయితే పొందవచ్చు. ఈ వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించడమే కాదు, దేశవ్యాప్తంగా సమయానికి పెన్షన్ చెల్లింపులు చేయడం సులభతరం అవుతుంది. ఈ చర్య కార్మిక మంత్రిత్వ శాఖ విధానాల్లో ఒక కొత్త అధ్యాయం అనేది చెప్పవచ్చు. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ మార్పు పెన్షనర్లకు మరింత సౌకర్యాన్ని అందించడంతో పాటు వారి జీవితాలను నాణ్యంగా మార్చే శుభ పరిణామం అనైతే చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.